వేర్వేరు ప్రమాదాల్లో 2 మృతి, 5గురికి తీవ్ర గాయాలు. పరవాడ ఫార్మాసిటీలో ఘటన. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఆదివారం తెల్లవారుజామున 2 ఫార్మా పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో 2 మృతి చెందగా 5గురు కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆల్కలీన్ మెటల్స్ యూనిట్ 3 మిథైల్ నైట్రేట్ గ్యాస్ లీక్ అయిన ప్రమాదంలో 6గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని అనకాపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్య చికిత్స పొందుతూ సిహెచ్ రమణ అనే కార్మికుడు మృతి చెందాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన రమణ గత కొన్ని సంవత్సరాలుగా ఆల్కలీన్ మెటల్స్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. రమణకి 2 పిల్లలు, భార్య ఉన్నారు. మిగిలిన 5గురు వ్యక్తులతో 3 తీవ్ర గాయాలతో అనకాపల్లి ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతుండగా 2 గాజువాకలోని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే అరబిందో ఫార్మా కంపెనీ సబ్సిడరీ కంపెనీ అయిన ఎఫ్టోరియా యూనిట్ 6 లో జరిగిన రియాక్టర్ పేలిన ప్రమాదంలో అక్కడికే పనిచేస్తున్న ఆళ్ల గోవింద తీవ్ర గాయాల పాలు కాగా అగనంపూడిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించడంతో ఎటాప్సీ కోసం విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆల్కలీన్ మెటల్ కంపెనీలో ఇది 3వ ప్రమాదంగా చెబుతున్నారు. సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడంతో ఫార్మా కంపెనీలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రమాదంపై ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్, జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. చనిపోయినటువంటి ఆళ్ల గోవింద్ కుటుంబానికి ₹1 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ పరిశ్రమ యాజమాన్యం ఉందో యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. గతంలో కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఈ పరిశ్రమలో. అందుకని ఈ పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు లేవు, కార్మిక చట్టాలు అమలు చేయడం లేదు, కార్మిక కనీసమైనటువంటి ఈఎస్ఐ, పిఎఫ్ లాంటివి కార్మిక హక్కులు భద్రత అనేటువంటిది పూర్తిగా భద్రతను గాలికి వదిలేస్తున్నటువంటి యాజమాన్యం మీద వెంటనే చర్యలు తీసుకోవాలా. కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమం పూర్తిగా గాలికి వదిలేస్తున్నటువంటి యాజమాన్యం మీద వెంటనే ఈ ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తా ఉంది.